బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఇవన్నీ చిన్న చిన్న టబ్స్, హ్యాంగింగ్ పాట్స్, అలాగే చిన్న చిన్నవన్నీ మీకు ఒకసారి నేను ఆర్డర్ పెట్టుకున్నాను, షేర్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటున్నా. మనము ఏ మొక్కలు నాటన్నా ఫస్ట్ మనం వాటికి డ్రైన్ హోల్స్ పెట్టుకోవాలి. ఈ డ్రైన్ హోల్స్ పెట్టుకునేందుకు వాళ్ళు ముందే రౌండ్స్ ఇచ్చారు చూడండి, నేను ఇప్పుడు చూపించాను కదా. ఆ రౌండ్స్ ఉన్న దగ్గర మనం గడ్డి కాల్చేలా పెడితే ఈజీగా దిగుతుంది, ఈజీగా హోల్స్ పెట్టేసుకోవచ్చు. డ్రైన్ హోల్స్ లేకపోతే మొక్క ఎదుగుదల బాగుండదు, వేర్లన్నీ కులిపోయి త్వరగా పాడైపోతుంది. ఇంకా తర్వాత హోల్స్కి అన్నిటికీ మనం అడ్డుగా మట్టి అంతా కారిపోకుండా కొబ్బరి పీచు కానీ లేకపోతే ఇవి ఉంటాయి కదా పెంకులు కానీ టైల్స్ ముక్కలు కానీ ఏవైనా కూడా కోకోనట్ షెల్స్ కానీ ఇలా పెట్టేసుకొని తర్వాత సాయిల్ మిక్సింగ్ చేసుకొని అన్నీ ఇలా ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి గార్డెన్ లుక్ పెంచేందుకు ఈ చిన్న చిన్న పార్ట్స్లో మనం రకరకాల క్రోటన్స్ అవి పెట్టుకుంటే హ్యాంగింగ్ పార్ట్స్ అవి చాలా అందంగా ఉంటాయి. చాలా ఇవే మనకి ఎక్కువ ఆనందాన్ని ఇస్తాయండి. నాకైతే భలే ఇస్తాం అనమాట. ఈ టేబుల్ రోజెస్ కానీ చిన్న చిన్న క్రోటన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా ఇష్టంగా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా మా ఫ్రెండ్ ఇచ్చింది ఇది మరువం, మనకు అందరికి ఇష్టమైంది. మల్లెపూలు జాజిపూలు వేసి అల్లుకుంటాం కదా, ఈ మరువం తను ఒక చిన్న గ్లాస్లో పెట్టిస్తే దీన్ని ఇక్కడ రీపాట్ చేస్తున్నా. వీటన్నిటికీ సాయిల్ మిక్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని అంతా ఫిల్ చేసుకొని ఒక్కో దాంట్లో ఒకటి పెడుతున్నా. ఇంకా ఇది వచ్చి సాంగ్ ఆఫ్ ఇండియా అంటారంట. ఇది కూడా ఆక్స్ రిలీజ్ ప్లాంట్. ఈ మొక్క నా దగ్గర లేదు, ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది. అది దాన్ని కూడా 2 పీసెస్గా కట్ చేసి ఒక బ్రాంచ్, ఇంకా తర్వాత ఈ 2 స్టెమ్స్ ఒకే ఒక దాంట్లో 2 స్టెమ్స్ పెట్టేస్తున్నాను అనమాట. ఇది ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు, వాటర్లో కూడా వేర్లు వస్తాయంట. ఇలా మట్టిలో అయినా పెట్టేసుకోవచ్చు. చూద్దాము తర్వాత మీకు దీని యొక్క అప్డేట్ ఇస్తాను. ఇంక ఇవి వచ్చి మనం హ్యాంగింగ్ పార్ట్స్లో పెట్టేటివి నా దగ్గర చాలా ఉన్నాయి కదా, అంటే అవే టేబుల్ రోజెస్ అంటాము. అలాగే ఇంకోటి ట్యాంగిల్డ్ హార్ట్ అని ఈ హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట. ఇది హార్ట్ షేప్లో లీవ్స్ ఉంటాయి, చాలా ఈజీగా గ్రోత్ అవుతుంది, చూడటానికి మంచి లుక్ ఉంటుంది. ఇవి ఎంత లెంగ్త్ అయినా ఇలా కిందికి వేలాడుతూ చాలా గార్డెన్ లుక్ బాగా పెంచుతుందండి. ఇవన్నీ కూడా ఇలా సెట్ చేశాను అనమాట. ఇవన్నీ కూడా మనకి చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, మంచిగా ఈజీగా లో మెయింటెనెన్స్ అనమాట. ఓన్లీ అలా వాటర్ చల్లేస్తూ ఉంటే చాలు. మనం దాని గురించి ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదు. మనకి అవి కావాల్సినంత అందాన్ని అలాగే గుడ్ ఆక్సిజన్ కూడా ఇస్తాయన్నమాట. ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్స్ ఆల్రెడీ నేను పెట్టానండి. ఇక్కడ స్టేర్ కేస్కి అంతా మీకు హ్యాంగ్ చేసేటప్పుడు మీకు చూపించాను. ఇప్పుడు మంచిగా గ్రోత్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా తయారయ్యి రేపటి వీడియోలో అవి మీకు షేర్ చేస్తాను. ఇంక ఇవన్నీ కొత్తగా తెచ్చుకున్నటువంటి హ్యాంగింగ్ పార్ట్స్ అనమాట. వీటిలో కూడా ఈ ట్యాంగిల్డ్ హార్ట్ ప్లాంట్ మొక్కల్ని చిన్న చిన్న బ్రాంచెస్గా కట్ చేసి అలా సాయిల్ వేసేస్తే చాలా ఈజీగా గ్రోత్ అవుతాయి, చూడటానికి బాగుంటాయి. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.